ఎట్లుందన్నా పరిస్థితి ఊర్లలో? ఊర్లలో ఏం ఘోరంగా ఉన్నాయి, చాలా ఘోరంగా. మందు సంస్థ అట్లా పెంచినాడు. 1100 ఉండేప్పుడు 900 1450 రూపాయలు చిన్న డిఐపి. పింఛన్లు కూడా పెంచిండంట మంచిగా. పెంచినాడు, కొత్తవే లేదు, ఇంకా పాతవే పెంచలేదు, కొత్తవి కూడా ఇస్తలేడు. లేదు ఇప్పుడు అంటే గతంలో వచ్చినా కూడా ఇస్తలేడు. అవుట్ కాడికి ఒకటి ఇస్తున్నాడు, 2000. అప్పుడు 4000 ఇస్తాను ఓట్లు వేయించుకునే అంతే. యూరియా బస్తాలకు సంబంధించి ఇక్కడ కూడా అంతే ఉందా కొరత? మొత్తంగా గద్వాలలో కూడా, మాది గద్వాలే కదా మొత్తం. అది ఎన్ని ఎకరాలు ఎకరాకు 2 సంచులే, ఎకరాకు 2 సంచులే. అంటే రెండు సంచులు ఇస్తారు ఎకరాకు, అంటే ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్తారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే అసలు బయట లైన్లు కట్టేటోళ్ళు రైతులే కాదు, ఏదో వాళ్ళు నిలబడలేక. ముఖ్యమంత్రి ఏమంటుండు, రైతులకు ఒక 8 గంటలు నిలబడే ఓపిక లేక ఇదంతా చేస్తారు అని చెప్తుండు. మళ్ళీ రామను చూడమను, చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు పేపర్లో. 8 గంటలు కూడా నిలబడలేరా రైతులు అంటుండు. గతంలో నిలబడరా? ఏడ నిలబడతాం, ఎప్పుడు నిలబడలేదు. ఇన్ని ప్రపోజల్ వచ్చాయా, ఎన్ని కలుసుడే ఎత్తుకపోయినాం, ఎన్ని కలుసుడే. అట్లా బయట షాపులలో కూడా ఒక 600 కూలి బాని 8 గంటలు అట్లా నిలబడతాం. డైరెక్ట్ పోయి ఎత్తుకుంటుండ్రి మందు షాపులలో. ఇంత ఇబ్బంది పడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే సినిమా టికెట్లు కూడా ఇట్టనే ముందల నుంచి లైన్ కడితేనే దొరుకుతాయి, ముందలగా ఇచ్చినోనికి మళ్ళీ వెనక్కి ఇచ్చేటోనికి టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి అంటున్నాడు. అంటే సినిమా టికెట్లతో పోలుస్తుండే యూరియా బస్. ఏమని అనుకోండి, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఒక షాప్ లో పోయిన మందు దొరుకుతుండే. ఇప్పుడు పాస్బుక్ పెట్టాలా అంటే పాస్బుక్ ఓడుతూ లేకుంటుంది. పాస్బుక్ పెడితే 2 సంచులు ఇస్తామంటారు. ఎట్లా చెప్పండి దానికి న్యాయం? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఆ షాప్ లో పోయి మంది ఎత్తుకుంటుంటే. మార్పు కావాలని గెలిపిస్తారు కానీ ఏమో తిక్క ప్రజలు ఉండమాట గెలిపించినాము, తిక్క వల్ల ఉండదు. మార్పు కావాలని ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటు కాదు, లైఫ్ కాదు సార్, అది ఎప్పుడు కాదు. అన్ని హామీలు 6 గ్యారంటీలు మేము ఇచ్చినాయని అమలు చేసినాం అని చెప్పి నిన్ననే మాట్లాడింది. అదే లేదు కదా, ఇచ్చినట్టు ఎవరైనా ఇనుకో ఇస్తే చెప్పరా? మళ్ళీ ఏది కూడా చేయలే కదా. మన డబుల్ బెడ్రూమ్ లో ఒకటి ఇచ్చిపోయినాడు. అవి ఎవరు? కేసీఆర్వే. అవి కేసీఆర్వే. మళ్ళీ 5 లక్షలు ఇస్తానే కదా ప్లాట్లు ఉన్న వాళ్ళకి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేడా? ఏడిస్తున్నాడు ఇందిరమ్మ ఇల్లు మొత్తం రాష్ట్రం అంతా పంచుతున్నాం అంటే ఏం చేసినాడు? గేర్ కింద ఇచ్చినాడు 4, 2, 3 అంతే. ఊరుకు 2, 5 అన్ని ఊర్లో పీకులాట ఉంటుంది సార్. చెప్పండి, దాంట్లో పీకులాట లేకుండా అసలు కార్యకర్తకే లేదు తెలుసా? ఏం చేస్తారు? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇల్లు వస్తాయి. మళ్ళీ ఎట్లా చేయాలో చెప్పండి మీరు. ఇబ్బంది. కేసీఆర్ మీ ఎమ్మెల్యే ఏడవుండు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎవరు అసలు? ఇష్టం ఉంటుంది ఏడవుండు. మరి ఎక్కడ ఉన్నాడు ఆయన తెలియదు సార్. రావాలి టీఆర్ఎస్ లో ఉంటా, మేము టీఆర్ఎస్ లో ఉంటా, టీఆర్ఎస్ లో ఉంటాడు. టీఆర్ఎస్ లో మీరు ఏ పార్టీకి ఓటేసి గెలిపించారు ఆయనకు? మేము కాంగ్రెస్ కి వేసినాము, కాంగ్రెస్ కి వేసినాము. ఇట్లా చేసేది మనకి. మీరు కాంగ్రెస్ కి వేస్తే మరి కనీసం నీకన్నా ఇవ్వాలి కదా సార్. కార్యకర్తకి లేదని చెప్తున్నా లేదు. దానికి ఏ పార్టీలో ఉండదు, కాంగ్రెస్ లో ఉండమని. కాంగ్రెస్ పార్టీకే లేదు తెలుసా లీడర్ మాట. చెప్పుకునే పరిస్థితి లేదా? నేను కార్యకర్తనే. ఏం చెప్తావు సార్? చెప్పు, చెప్పని రాదు. అన్ని ఇస్తున్నాం మేము. సరే ఊళ్ళకి పోయి అడుగురు అంటాడు. అన్ని డూప్లికేట్. మొత్తం కేసీఆర్ కరెంటు తెచ్చే, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా అమలు చేశారు. చెప్పండి సార్. ఇప్పుడు తీసుకుంటే మీకు 4000 వస్తాయి, 2000 వస్తాయి, నేను 6000 ఇస్తాను. అక్కడక్కడ ఎన్నుకోండి. ఎవరైనా మీరు 100 మందితో టీవీ తీసుకుంటారు, ఎన్నుకోండి. ఎక్కడ ఇస్తున్నారు? 6000 వేసినాడు అంతే. ఏం లేదు. 700 కళ్ళు తుడిచినట్ట. సరే, నువ్వు ఒక కాంగ్రెస్ ఆయన లెక్క చెప్పు, నువ్వు ఒక కార్యకర్తగా చెప్పు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నదా? వద్దు సార్, అంతే మరి. అసలు ఒక గేర్లో ఉన్న కార్యకర్తకే లేదు తెలుసా? తనలాంటి మా డబ్బులు పెట్టి మేము కార్యకర్తలు ఉంది గేర్లో అంత ఇంత పంచి వేయాలమ్మ మార్పు రావాలంటే వేసినారు. అంత సునామీ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారు కదా నార్మల్ గా, మీరు చెప్పారు కదా, తిరిగిరు కదా. ఇప్పుడు సార్ అదే అడుగుతున్నారు, అందుకే చెప్తున్నా కదా. ఏం చెప్పుకునే పరిస్థితి లేదు, మాట కూడా లేదు, చెప్పనిక లేదు, నోరు లేదు తెలుసా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పథకాలు ఇస్తున్నట. ఏది పథకాలు ఇస్తున్నాడు? ఎక్కడ పథకాలు, ఎక్కడ మాట పథకాలు ఎన్నిక
అదేం బతుకమ్మ ఒక ఆడోళ్ళకి ఒకటి బస్సులు వేసినాడు కమ్మగా తిరలాడుతున్నాడు 6 గ్యారంటీలు అన్నాడు అన్ని ఇచ్చినాడు ఇచ్చినాడు నిన్న కూడా గ్యాస్ చెప్తురుగా. గ్యాస్ ఇచ్చలేడు రైతు బంధు రైతు బంధు అట్టింది ఇట్టింది అయ్యేసి మళ్ళా 7,000 పోయి 6,000 ఇచ్చేయండి 7,500 అన్నాడు 6,000 టక్క వేసిన అన్ని అంటుండు అయ్యాడేసిండు ఏం పర్లేదా అట్లా వేసింటే కేసీఆర్ చూడు మగోడు వేసుకోం ఒక్కటే పారి నీకే మరి ఎట్లా మంచిగా జరుగుతుందా అభివృద్ధి ఏమన్నా గద్వాలు నడిగడ్డ ఇంకా ఇప్పుడు చేసేది చేస్తున్నారు ఇంకా కేసీఆర్ చేస్తున్నాడు ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటుండు రేవంత్ రెడ్డి గెలుచుకోండి పోమను అంతే ఛాలెంజ్ తీసుడు 10 సంవత్సరాలు గెలవడంటవా ఎక్కడ మాట 10 ఎందుకు సంవత్సరాలు అంత గట్టిగా చెప్తున్నావు మంచిగా మంచి అంతే మళ్ళా మంచికి ఏమన్నా చేస్తుంటే మంచికి దండం ఉంటది రైతు రాజ్యం తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటారు ఏ ఏడు తెచ్చిండు ఎక్కడ ఇందిరమ్మ రాజ్యం చేసింటే బానే ఉండు మరి ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు అయినట్టేనా ఏడైనా గ్యాస్ ఫ్రీ అని గ్యాస్ లేదు దాని ముఖమే లేదు ఇప్పుడు ఇప్పుడు ఆడోళ్ళకి మహిళలకి ఇప్పుడు 2,500 అవును అవి లేదు ఎక్కడ ఏది ఇస్తలేడా ఏది ఏం చేసినట్టు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఏం చేసినాడంటే ఆయనకి తెలియాలి ఒక్కటి కూడా చేయలేదా ఏది చేసింది మీ వరకేనా మొత్తం రాష్ట్రం అంతా ఇంతే ఉందా రాష్ట్రం అంతా ఇంతే ఉందా మొత్తం అయితే ఉంది ఇప్పుడు ఇంకా అక్కడ ఉండేది మనకి మళ్ళీ వేస్తారా అక్కడ ఊర్లలో జనాలు వేసి పూలదండలతో నడిపిస్తారు వేసి పూలదండలు వేస్తారా రైట్ కాంగ్రెస్ ఎట్టుంది కాంగ్రెస్ వచ్చినాక ఏం బాగాలేదు ఎందుకని రైతు బంధు వేస్తలేడు సరిగా ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు అన్ని మొత్తం మాటలే చేతలు లేవా నేను అన్ని చేస్తున్నా అంటుండగా అంటాడు కానీ చేతలు లేవు కొత్త మాటలే ఏం గ్యారంటీ ఏం నడుపుతున్నాడు చెప్పు పెన్షన్ పెంచిండంట ఫ్రీ బస్సు పెట్టిండు సన్న బియ్యం ఇస్తుండు సన్న బియ్యం అవే మిల్లు పట్టి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి తినే బియ్యమే మీకు ఇస్తుండంట జనాలకు ఇచ్చేస్తారు రేవంత్ రెడ్డి కూడా అయ్యే తింటుండంటగా ఏం లేదు అంటారు మరి రాజకీయ నాయకులు అట్లే మాట్లాడుతారు అంటే ఉత్తదేనా అది ఏం లేదు మంచి రైతులకు మంచిగా చేసిరా అప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్ కొరతనే లేదు కరెంట్ ఆయన ఉన్నప్పుడు కరెంట్ కొరత ఎప్పుడు ఇట్లా క్లిక్ అనకూడదు మరి ఇప్పుడు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా ఇప్పుడు సరిగా వస్తుంది సరిగా రాదు ఫ్రీ కరెంట్ మొత్తం ఫ్రీ కరెంట్ కానీ సరిగా వస్తలేదు సరిగా వస్తుంది తగ్గించినా అప్పుడప్పుడు కోతలు పెట్టినాడు కరెంట్ కోతలు అవుతున్నాయి అనమాట కోతలు అయినాయి మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన నీళ్ళు ఎప్పుడు ఏడ కడుక్కునే నీళ్ళే నీళ్ళు అంటే ఇంకా ఫస్ట్ నీళ్ళు కళ్యాణ లక్ష్మి ఇది రైతు బంధు రైతు బీమా నంబర్ 1 అవి చచ్చిపోయిన 3 దినాల నాడే వారం లోపల ఎవరు రికమెండ్ లేకుండా వస్తాయి పైసలు రైతు బీమా ఇప్పుడు రైతు బీమా రైతుకు కాదు నేను పంటకు కూడా బీమా ఇస్తా అని చెప్పి కానీ ఆడొచ్చిన బీమా ఎవరికి ఇచ్చినాడు ఏం లేదా కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటి కూడా కేసీఆర్ పెట్టినవే ఇస్తున్నాడు ఇప్పుడు కళ్యాణ ఇండ్లు ఇస్తున్నాయి ఇస్తున్నాడు కానీ అవి బిల్లు అయినాయి మనకు అన్ని వస్తే లెక్క కానీ అంటే బిల్లులు వస్తలేవా బిల్లు వస్తలేవు ఇక వస్తలేవు ఇంకా అవి గడ్డ పడితే లెక్క ఓకే ఇప్పుడు నామకర్తలకి ఎలక్షన్ ఉండదని ₹1,00,000 ఇస్తాడు ఇంకా అవతల పంగనాస్తాడు అంటే అందరికి వస్తున్నాయి అయ్యా ఇల్లులు అందరికి ఇస్తురా సగం సగం అయినా ఇప్పుడు బిల్లులు అయితే అందరికి వచ్చలేవు సగం ఎవరు వేసిన వాళ్ళు అయితే ఇస్తున్నారు అని చెప్తున్నారు అది స్వచ్ఛంగా తెలియదు మనకి మరి ఎట్లా మరి ఇంకా 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారు ప్రజలు అంటాడు రేపు స్థానిక ఎమ్మెల్యే స్థానిక సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలుచుకున్నామని తెలుస్తుంది అంటే ఇవి కూడా గెలవడా ఫస్ట్ గెలిచామని తెలుస్తుంది ఆయన దీంట్లో గెలిస్తే గెలిచినట్లే
ఒక సర్పంచ్ కూడా రాడు. మరి ఎందుకంటే ఎలక్షన్లు లేట్ అవుతున్నాయి, అవి పెడతలేరు కావాలని ఎట్లా గెలిచలేము అనేది 40% 42% మాకు బీసీలకి కావాలని కోట్ల కేపిస్తారు, కేపిస్తారు. అంత తప్పనిస్తే దుడ్డు లేక బీసీల మీద ప్రేమ ఉందంటారా? ఆ ప్రేమ లేదు, బీసీల మీద లేదు. యాదోటి అడ్డం పెట్టుకోడు బీసీల మీద. ప్రభుత్వం భయపడుతుంది ఇప్పుడు ఎలక్షన్లకు రావాలంటే, అధికారం వాళ్ళు ఉండే భయపడుతుంది. ఎంత భయపడుతుంది చూడు, ఇప్పుడు ఆయన స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎన్నికలు పెట్టమను, ఆయన భవిష్యత్తు బయటపడిపోతుంది. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉండా కాంగ్రెస్ కి పోయినాడు, పోలేదంటుండు గానీ అదంతా అవద్దాం. కాంగ్రెస్ కి పోయినాడు. నా ఫోటోలు ఉత్తగానే అట్లా మార్పింగ్ పెట్టి చేస్తారు, ఫోటోలు మార్చి చేస్తారు ఎడిటింగ్ లో అంటుండు. పోయినాడని జనాలు అంటున్నారు చూడవా. మాకైతే ఇంకా అంతకు మించి బీఆర్ఎస్ నుంచి ఏమైనా సభలు మీటింగ్లు ఏమైనా పాల్గొంటుండా ఆయన? లేదు లేదు. మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం లెక్క లేదు. ఏం అంత రైతులకి అంత ఇబ్బంది, యూరియా దొరకదు, అది దొరకదు. ఇక్కడ కూడా ఉందా యూరియా కొరత? మొత్తం ఉంది యూరియా కొరత. యూరియానే దొరకలేదు అసలు. యూరియా కొరత లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళే కావాలని చెప్తారు అంటారు కానీ అదంతా జూటా పని. యూరియా అయితే దొరకలేదు. అంతేనా? మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే పార్టీ మారిండంట, ఈ మళ్ళా ఉప ఎన్నిక వస్తుంది అంటారు. మరి ఎట్లా ఉండబోతుంది ఉప ఎన్నిక వస్తే? మేము కేసీఆర్ కే ఓట్లు వేస్తాం. కేసీఆర్ కేనా? మారితే కూడా కేసీఆర్ కే వేస్తాం. కాంగ్రెస్ లో పోయినంటే ఎమ్మెల్యే అధికారంలో ఉండే కాంగ్రెస్ ఏం డెవలప్మెంట్ అయితే లేదు చూడబ్బా. ఇంతవరకు అయితే ఆయన చేసింది ఓట్లేసే పరిస్థితులు అయితే లేదంట కాంగ్రెస్ కి. లేదు, మాకు అసలు యూరియా దొరకలేదు. యూరియా దొరకలేదా? అదే ఆ రైతులకు వచ్చింది అదే ఇబ్బంది. లైన్లు కట్టేటోళ్ళందరూ కూడా రైతులే కాదని చెప్తున్నారు. రైతులు నిజమైన రైతులబ్బా, నిజమైన రైతులు. అసలు రైతులే కాదు వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ అంతా అవద్దం. పొద్దున పోయి సాయంత్రం వరకు కూర్చుంటే యాదం 4 గంటలకు పోయి క్యూ పెట్టినాం. 4 గంటలకు క్యూ పెడితేనే అది 12 అట్లా దొరుకుతుంది. 12 గంటలకు అట్లా లైన్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళే కట్టిస్తారు. ఊరికే చెప్పులు వేసి లైన్లు పెడుతున్నారు. అదంతా అంతా అవద్దం. అది అవద్దం. మంత్రులు అబద్ధాలు చెప్తారు. ఇంకా దానికి ఇంకా మనం ఏం చేయలేము సార్. మరి వాళ్ళు ఏమంటారు బట్టి మేము 12 గంటలకు లైన్లు కడుతున్నాం అని మీరు అంటారు. రాత్రి 4 గంటలకు పోయి పెట్టింటే ఒకనాడు 2 బస్తాలు దొరికినాయి. ఏనన్నా పొద్దునకి వాళ్ళని రామన్న అంటే చూపెడుతుంది చెప్పులా మంత్రులుంటారా? మొత్తం అబద్ధాలు మాట్లాడతారు. ఓట్లు వేయించుకునే వరకే అంతే. ఇంకా అంతా దొంగ రాజకీయం. రైతుల ప్రభుత్వం, రైతు రాజ్యం. కేసీఆర్ దే బాగుండే మాకైతే. కాంగ్రెస్ వచ్చినాకనే రైతు రాజ్యం వచ్చింది. బాలేదు అసలు. ఏం పనులు చేసినది లేవు. 2 ఏళ్ళు అవుతుంది కానీ చేయరు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు మళ్ళా టర్మ్ వచ్చే ఏమన్నా ఉందా అవకాశం? ఏమో మాకైతే వచ్చే అవకాశం అయితే లేదు. రేవంత్ రెడ్డి నేనే ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటుండు. ఊగు మాటలతో అంటే అయిపోయానా? అంతేనా? మరి మొత్తం మాటలు నేను కూడా మాట్లాడతా ఎన్నో.